మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్ మీకున్న ఇబ్బందులు ఏంటి? కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన గత 25 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. దాదాపు చాలామంది రిటైర్ అయిపోతున్నారు. అయినా మాకు కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్గా చేయట్లేదు. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ వాళ్ళకి మాకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మాకు అందరికీ డాక్టరేటు, నెట్టు, స్లెట్టు, జాతీయ సదస్సులు, అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నటువంటి అనుభవం ఉంది. అలాగే పలు గ్రంథాలు కూడా మేము రాస్తున్నాము, పాఠ్యపుస్తకాల రచయితలుగా ఉన్నాము. విశేష అనుభవం ఉన్న మాకు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. తిరిగి మేము వేసారిపోయినాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. వారు మీ విషయం ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొంత చొరవ చూసినట్టే కనబడుతుంది, కానీ చాలా నెమ్మదిగా మా పట్ల స్పందిస్తున్నది. కాబట్టి తక్షణం స్పందించి మా రిక్రూట్మెంట్ పే స్కేల్ ఏదైతే ఇచ్చి మిగతాది రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి సవినయంగా విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలా విశేష అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజ్ఞావంతులు. మా పిల్లలే ఇవాళ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయ్యారు, సైంటిస్టులు అయ్యారు. మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులు, కానీ మేము ఇలాగే ఉండిపోయినాం. ఇన్ని సంవత్సరం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అది వేరు, కానీ 25-30 సంవత్సరాల నుంచి చాలామంది ఇక్కడ ఏ లాభం లేక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక ఏది లేదు. మాకు ఒక వెట్టి చాకిరి తప్ప, కాంట్రాక్ట్ అనే పద్ధతి తప్ప, వెట్టి చాకిరి తప్ప మాకు ఏమీ లేదు. చాలా దుర్భరమైనటువంటి జీవితం. ఆనాడు జీతాలు ఎంతైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు మాకు జీతాలు పెంచింది, మమ్మల్ని కాంట్రాక్ట్ చేసింది, మాకు అన్ని రకాల విద్యార్థుల అర్హతలను గుర్తించింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సీఎం గారు కూడా మాకు, సీఎం రేవంత్ రెడ్డి గారిని మా ప్రతినిధులందరూ కలిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. సీఎం గారు విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి అధ్యాపకుడు అంటే వేలాది మందిని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు అనేటువంటిది సామాజిక వనరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఇక్కడ అధ్యాపకుని ఉంటుంది. ఒక అధ్యాపకుని జీవితం గురించే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించద్దు, అనేక మంది విద్యార్థులను ప్రభావితం చేసేటువంటి మా సామాజిక సమస్యగా మమ్మల్ని గుర్తించి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి మిగతా పోస్టులను నింపుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వ గారిని, విద్యాశాఖ మంత్రి మరియు గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుకుంటున్నాం. అంటే ఇదివరకు ఎప్పుడైనా మీరు లెటర్ ఇవ్వడం కానీ ఏదైనా జరిగిందా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. గత ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు ముఖ్యమంత్రి గారిని మేమే డైరెక్ట్గా 2 సార్లు కలిసిన మా ప్రతినిధులు. మేము వివిధ మంత్రులను, అలాగే మా ఎమ్మెల్యేలను, లోకల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలను, ప్రతి వాళ్ళను అన్ని జిల్లాల వారీగా కలవడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్లో అందరినీ కలవడం జరిగింది. మాకునూరి మురళి గారిని, అలాగే కేశవరావు గారిని, మిగతా వాళ్ళందరూ కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇస్తున్నారు, అంత రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని చెప్పి అంటున్నారు తప్ప ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మేము పలుమార్లు ధర్నాలు చేసినాం, రాష్ట్రారోకలు చేసినాం, ఎర్రటెండలు, టెంట్లు వేసినాం. ఉద్యమంలో ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు కూడా మేము చేసినాం. ఇక్కడ మేము అందరం కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు నిధులు నియామకాలులో మా నియామకాలు మేము విద్యార్థి దశ నుంచి ఈ తెలంగాణనే అంటిపెట్టుకొని తెలంగాణ విద్యా వ్యవస్థలోనే మేము ఉన్నాం. కాబట్టి విద్యార్థులుగా మా పోరాట స్ఫూర్తిని గుర్తించి రాష్ట్రం వచ్చింది. సిద్ధించిన తర్వాత మాకు ఏమంతా కొంచెం మేలు జరుగుతుందో అని ఆశించినాం, కానీ మా ఆశకు భంగమే జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు మా ఉద్యోగాలను కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తానని గత కేసీఆర్ ప్రభుత్వం అన్నది, అవి అలాగే పెట్టిపోయింది. విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అయిపోయినాయి, రీసెర్చ్ లేదు, విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను బోధించలేకపోతున్నాం. మాది చాలని జీతం. శ్రీధర్ బాబు గారు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. వారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. చాలామంది హామీ ఇచ్చిన వాళ్ళు మా గురించి అవగాహన ఉన్న వాళ్ళే, ఎందుకో మరి వాళ్ళు ముందుకు అడుగేస్తలేరు. కాబట్టి తక్షణమే అది ముందుకు అడిగేసి మా జీవితాల్లో వెలుగులు నింపి దీన్ని ముఖ్యంగా సామాజిక సమస్యలు గుర్తించాలి. మా సమస్య గుర్తిస్తే వాళ్ళు ఏం చేయలేరు. మేము ఒక్కొక్క యూనివర్సిటీలో 5-6 వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. మా కింద పనిచేసేటువంటి వాళ్ళు 4 లక్షల మంది విద్యార్థులు మా దగ్గర చదువుకుంటున్నారు. వాళ్ళందరిది సామాజిక సమస్య కదా.
ఒక అధ్యాపకుడు జీవితం వేలాది మందికి వెలుగులను ఇస్తుంది. ఆ వెలుగుకే చమురు లేనప్పుడు చేస్తే ఎట్లా వెలుగు ఇవ్వడం ఎట్లా సాధ్యమవుతుంది? మమ్మల్ని కాంట్రాక్ట్ లెక్చరర్ను వెంటనే రెగ్యులరైజ్ చేసి మా జీతాలను పెంచాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఏ పిఆర్సీ మాకు వర్తించదు. అలా ఎస్క్రేషియాలు ఉండవు మరణిస్తే. అలా ఉత్తగా వచ్చి ఇక్కడ చదువు చెప్పిపోవడం ఒక వెట్టి చాకరీ. దీనికి చెప్పాలంటే విద్యారంగంలో ఇది విద్యా వ్యవస్థకు ఏమాత్రం శుభసూచకం కాదు. ఏ రంగంలోనే ఉండొచ్చు కాంట్రాక్ట్ లెక్చరర్, కానీ విద్యా రంగంలో ఉండద్దు. అది విద్యారంగానికే శాపం తప్ప వ్యక్తులకు కాదు. విద్య అనేది అత్యున్నతమైనది. ఎక్కడైతే విద్య అద్భుతంగా ఉంటుందో విద్యారంగం, ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ నేర వ్యవస్థ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ విద్యారంగం అనేది బలహీన చేసి, ముఖ్యంగా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విశ్వవిద్యాలయాల్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఎవరికి చెప్తాం? మేధావులకే గతి లేనప్పుడు మిగతా వాళ్ళకు ఏం ఆలోచనలు ఇస్తాం? ఇక్కడ ఏం రీసెర్చ్ జరుగుతుంది? సామాజిక పరిణామాలు ఏం జరుగుతాయి? కాబట్టి దయచేసి ప్రభుత్వం విశాల దృక్పథంతో ఆలోచించాలి. సంకుచిత మనస్తత్వంతో ఆలోచిస్తే ఇవన్నీ జరగవు. విశాల దృక్పథం ఉండాలి ప్రభుత్వాలకి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటారు. మేము ప్రజలమే, మేము ప్రజలతోనే ఉంటున్నాం, ప్రజలలో ఉంటున్నాం. కాబట్టి ఇది సామాజిక సమస్య గుర్తించి దీని తక్షణమే యూజీసీ పే స్కేల్తో పాటు మాకు 3% ఇంక్రిమెంట్ అని మేము పెట్టినాం. ఎందుకంటే సీనియారిటీ వైజ్గా ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసింది. వాళ్ళకు తక్షణమే ఇవి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా, ఎంతో మంది జీవితాలలో చైతన్యం నింపుతున్న లెక్చరర్లకే ఈరోజు బాధపడే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని కాంట్రాక్ట్ లెక్చరర్లు కాకుండా వాళ్ళని రెగ్యులరైజేషన్ కావాలని అయితే వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.